రోహిణి ఒంటరిగా తన రూమ్లో కూర్చుని పేద ఇంట్లో అనవసరంగా పుట్టా, ఆ మహాతల్లికి పుట్టడం వల్లే ఇదంతా అని రోహిణి ఏడుస్తూ ఉంటే ఇంతలో రూమ్లోకి మనోజ్ వస్తాడు. నా కోసం అబద్ధం ఆడావు మనోజ్, నా అబద్ధాల్లో సగం తీసుకున్నావు, థ్యాంక్స్ అని అంటుంది రోహిణి. నువ్వు చెప్పిన అబద్ధాల్లో నేను చెప్పింది ఎంత? అయినా నువ్వు కండిషన్ పెట్టావు కదా, నిన్ను ఎవ్వరూ ఏమనొద్దని. అమ్మని కంట్రోల్ చేయడానికి అలా అబద్ధం ఆడాను అని మనోజ్ అంటాడు. ఇక రోహిణి దగ్గరికి వస్తూ ఉంటే మనోజ్ మాత్రం చెదరించుకుంటూ ఉంటాడు. దూరంగా ఉండు, దగ్గరకు రాకు, నన్ను ముట్టుకోకు అంటూ దూరం జరుగుతూ ఉంటాడు మనోజ్. ఎన్నో డిగ్రీలు చదివి ఇక్కడ మోసపోబడును అని బోర్డు వేసుకున్నట్టుగా ఉంది నా పరిస్థితి. నన్ను చూసి ఇక బాలు రవిగాడుకు బాగా నవ్వుతారు. పెళ్ళాం చేతిలో మోసపోయినోడా అని అంటూ ఉంటారు. నీకు కూడా అబద్ధాలు చెప్పినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది మనోజ్ అని రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఆ అసహ్యం నీ మొహం మీద నాకు కనిపించడం లేదు, కేవలం మాటల్లోనే ఉంది. ఇది కూడా నిజమో అబద్ధమో తెలియడం లేదు. అసలు నా బర్త్డేకి ఇచ్చిన తాయెత్తు కూడా అబద్ధమే కదా అని మనోజ్ అడుగుతాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మనోజ్, అందుకే అలా చేశా అని తాయెత్తు గురించి అసలు నిజం చెప్పేస్తుంది రోహిణి. ఈ టాటూ కూడా అబద్ధమే కదా అని అనుమానిస్తాడు మనోజ్. నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం, ఈ టాటూని అబద్ధం అంటావా అని చేతిని రెక్కేసుకుంటూ ఉంటుంది రోహిణి. ఆపు అని మనోజ్ అంటాడు. నువ్వు మాట్లాడేది ఏది కూడా నమ్మాలని అనిపించడం లేదు రోహిణి, అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్మా, ఇప్పుడు ఎవరిని నమ్మాలని అనిపించడం లేదు అని రూమ్లో నుంచి ఇక కోపంగా మనోజ్ బయటికి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.